అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనిషి అంతరిక్షంపై అడుగుపెట్టే అపార విజ్ఞానాన్ని సంపాదించుకున్న ఈ రోజుల్లో అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసీలకు మాత్రం నేటికీ రహదారి సౌకర్యం లేనటువంటి దుస్థితిలో జీవనం సాగిస్తున్నారు. చిక్కోలు జిల్లాలో 20 మండలాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ఆదివాసీలకు ఈసారి పోటీ చేసే అవకాశం కూడా లేనటువంటి దుర్గతి పట్టింది. జిల్లాల విభజన నేపథ్యంలో 8 నియోజకవర్గాలతో ఏర్పడినటువంటి శ్రీకాకుళం కొత్త జిల్లాలో ప్రస్తుతం మాత్రం 8 నియోజకవర్గాలకు కూడా వివిధ సామాజిక వర్గాలకే ఆ నియోజకవర్గాలకి పోటీ చేసే అవకాశం ఉంది. కానీ ఎస్టీ ఎస్సీ స్థానాలకు మాత్రం ఏ నియోజకవర్గం కేటాయించకపోవడంతో ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు ఏదైతే ఆదివాసీ సంక్షేమ పరిషత్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి బాబా యోగి ప్రస్తుతం ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో రహదారి సౌకర్యం కూడా కలగజేయనటువంటి ప్రభుత్వాలు ఏ మొక్కం పెట్టుకొని ఆ అడవి తల్లి బిడ్డలకు ఈరోజు ఓట్లు అడిగేందుకు వెళ్తారు. అలా వెళ్ళినట్టయితే వారికి ఏ విధమైనటువంటి ప్రతిఘటన ఎదురవుతుంది? ఈ అంశాలపై ప్రస్తుతం అంతా మాట్లాడడానికి బాబయ్య ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల హీట్ ఆల్రెడీగా కొనసాగుతుంది. నామినేషన్ ప్రక్రియ కూడా దాదాపు వచ్చేసింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం జిల్లాకి 8 నియోజకవర్గాల జిల్లా ఆవిర్భించింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, రాజాం 2 ఒకటి ఎస్సీ ఒక ఎస్టీ కేటాయించారు. భవిష్యత్తులో ఈ సార్వత్రిక ఎన్నికలు పూర్తి స్థాయిలో పాత అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రక్రియ మాత్రం కొత్త జిల్లాల ప్రాతిపదికన జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఈ 2 సామాజిక వర్గాలకి ఒక్క నియోజకవర్గం లేనటువంటి దుస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అసలు మీరు ఎందుకు ఈసారి పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేశారు? నమస్కారం ఆర్టీవీ వారికి. 76 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఆదివాసులకి, దళితులకు అణిచివేతే జరుగుతుంది అనడానికి కారణం అనేకమైన సందర్భాల్లో, అనేకమైన విషయాల్లో మొన్నను రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కట్టుబట్టలతో తెలంగాణ నుండి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ విభజించబడ్డది. అప్పుడు చాలామంది రాజకీయ పార్టీలు వానికి అనుకూలంగా ఒక రాజధాని ఏర్పాటు చేసుకున్నారు. రాజధాని ఏర్పాటు 175 నియోజకవర్గాల్లో రాష్ట్ర పాయింట్ ఆలోచన చేసుకున్నప్పుడు కూడా 100కు 6, 75కు 3 సుమారుగా 9 నియోజకవర్గాలు కేటాయించవలసిన పరిస్థితి. రాజ్యాంగంలో రాష్ట్ర పాయింట్గా చూసుకుంటే సుమారుగా 175కి 100% ఉద్యోగాల్లో కానీ రాజకీయ వ్యవస్థలో కానీ అది రాజ్యాంగం చెబుతుంది. 175లో 100కు 6 రావాలి, 75కి 3 రావాలి, టోటల్గా 9. పార్లమెంట్ వ్యవస్థలో చూసుకున్న 170 మొత్తం 25 దీంట్లో దాంట్లో 2 పోస్టులు 2 పార్లమెంట్ వ్యవస్థ రావాల్సింది కూడా దాంట్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాన్ని మాత్రమే గుర్తించి ఒక పార్లమెంట్నే ఇచ్చారు. ఎక్కడి నుంచి? సీతంపేట మొదలుకొని శ్రీకాకుళం సీతంపేట మొదలుకొని మళ్ళీ ఎక్కడ పోలవరం వరకు అంటే ఈస్ట్ వెస్ట్ ఆ చివరి వరకు కూడా ఒక పార్లమెంట్ వ్యవస్థనే తీసుకొచ్చారు. సుమారుగా 8 చాలా పెద్ద సుమారుగా ఎన్ని కిలోమీటర్లు సుమారుగా 1800 కిలోమీటర్ల వరకు కూడా ఒకే పార్లమెంట్ తీసుకొచ్చారు. అంటే ఈ విధంగా 2 పార్లమెంట్ ఆ రోజే జిల్లా విభజన చట్టంలో ఈ రోజు హేతుబద్ధమైనటువంటి విభజన ఈ రోజు ఆదివాసీల పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర విభజన మేము ఎప్పుడో కూడా ఆదివాసులం కూడా మాకు మన్యం రాష్ట్రం కావాలని కోరుకున్నాం, మా స్వయం పరిపాలన కావాలని కోరుకున్నాం, 5th షెడ్యూల్తో కూడినటువంటి రాష్ట్రం కావాలని కోరుకున్నాం. కానీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు చేసినప్పటికీ కూడా మాకు మన్యం రాష్ట్రం కావాలి, మాకు స్వయం పరిపాలన కావాలని కోరుకున్నప్పుడు కూడా ఈ పాలకులు ఎవరు కూడా మా యొక్క ఆవేదనలు కానీ మా ఉద్యమాలను కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇటువంటి నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అడవి తల్లి బిడ్డలకి ఓట్లు అడగడానికి వచ్చిన నేతలకు ఏ విధమైనటువంటి ప్రతిఘటన ఎదురు కానుంది? వారు అసలు ఓటు అడగడానికి అర్హులేనా? ఆదివాసులకి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కాదు ఈ భారతదేశంలో సుమారుగా 10 కోట్ల మంది ఆదివాసులు ఉంటే 10 కోట్ల మంది ఆదివాసులు ఉంటే 10 కోట్ల ఆదివాసులు అందరూ కూడా భారతదేశంలో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఓటర్గానే గుర్తిస్తున్నారు తప్ప ప్రజలుగా ఏ రోజు కూడా ఈ రాజకీయ పార్టీలు అంటే ఓటర్గా గుర్తించిన నేపథ్యంలో ఆ ఓటు అనే పాశుపత అస్త్రం మీ చేతిలో ఉంది కాబట్టి ఈ రోజు రహదారి సౌకర్యం లేక
మీ రిజర్వేషన్లో వేరే కులాలని చేర్చడం, అదేవిధంగా మీకంటూ చట్టసభల్లో ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేక, పోటీ చేసే అవకాశం లేక, ఇటువంటి పరిణామాలన్నీ కూడా ఆ పాశుపదాస్త్రంతో వాడుకో అవకాశం ఉంది కదా. అందుకే రాజ్యాంగం కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలిగించినట్టు ఏదైతే ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం మార్చచ్చు, భవిష్యత్తును మార్చచ్చు, యువత మేలుకోవాలంది. ఈరోజు యువతరాన్ని కూడా రాజకీయ వ్యవస్థ వస్తే తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు, ఎవరైతే యువత రాజకీయాల్లోకి వస్తుందో అప్పుడే ఈ దేశం కూడా పరిపాలన కూడా బాగుంటుంది అని చెప్పేసి. అంతలా చైతన్యం ఉందా ఆదివాసీ యువతలో? ఈ రోజు అప్పుడు రాజ్యాంగం గురించి తెలుసుకోక, రాజ్యాంగం గురించి చదవక, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఏదో అనుకున్నాం కానీ ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు పాఠ్యపుస్తకాల్లో గతంలో ఉన్నప్పటికి కూడా, పాఠ్యపుస్తకాల నుంచి కొంత తీసినప్పటికి కూడా ఈరోజు అన్వేషణ చేసి చదువుకుంటే ఈరోజు ఓటు యొక్క విలువ, ఓటు ఎంత శక్తి ఉందో ఈరోజు మేము తెలుసుకున్నాం. అందుకే ఈరోజు శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు కోసం ఎందుకు పోటీ చేస్తున్నామంటే, ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఈ భారతదేశం మొత్తం ప్రపంచ పటంలో నెంబర్ 1 స్థానంలో ఉందనేసి నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళి, బ్రిటన్ వెళ్ళి, ఫ్రాన్స్ వెళ్ళి మేము ప్రపంచ పటాల్లో మేము ముందు స్థానంలో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు వీరు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఉన్న మన్యం, పాడేరు, అనేక మన్యం జిల్లా ప్రాంతంలో ఉన్న మన్యం ప్రజలంతా కూడా కొండల కోణంలో నివసిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక డోలీ వ్యవస్థతో ఈరోజు కూడా ఉన్నారు. అదే ప్రభుత్వాలు ప్రత్యేకంగా డోలీలు, స్టీల్ డోలీలు ఇచ్చి మీరే డోలీలతో మోసుకొచ్చి వైద్యం దగ్గర హాస్పిటల్ పట్టుకెళ్ళండి అని ఇస్తున్నారంటే ఈ పాలకులు ఏ విధంగా ఆదివాసులు పరిపాలిస్తున్నారు అర్థమవుతుంది. ఈ డోలీ వ్యవస్థ ప్రస్థానానికి వస్తే ప్రస్తుతం మాత్రం కేవలం పలాయన నాయకుడు మా ఎంపీ లేకపోతే ఎమ్మెల్యే చెప్పుకోవడం. ఇప్పుడు కేరా సింగ్ లాంటి గ్రామాన్ని తీసుకుంటే ఈరోజు ఆ గ్రామంలో గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఆ గ్రామంలోకి వెళ్ళి వారి స్థితిగతులు అడిగి తెలుసుకునే పరిస్థితి లేదు. కానీ 1000 ప్రజలు ఓట్లు అడగడానికి కూడా వెళ్ళినటువంటి పరిణామాలు ఉన్నాయి. ఈసారి కనుక ఆ గ్రామాల్లో ఆ నేతలు ఓట్లు అడగడానికి వస్తే ఎటువంటి ప్రతిఘటన వాళ్ళ నుంచి ఎదుర్కాను? ఈరోజు ఆదివాసీ గ్రామాల్లో ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున ఏదైతే కొన్ని కులాలని ఎస్టీ జాబితాలో చేరుస్తున్నాము, శ్రీకాకుళం జిల్లాలో లేనటువంటి వారిని వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి కూడా ఎస్టీలుగా గుర్తిస్తామనే వారు మొన్న 2019 జీవో నెంబర్ 52 ద్వారా మిగతా కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తున్నామని జీవో నెంబర్ 52 ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందో ఆ 52 జీవో మా ఆదివాసీల్లో ఒక చైతన్యం తీసుకొచ్చింది. ఎలాంటి చైతన్యం అంటే, ఈరోజు మేకల మందలో పులి విడిచిపెడితే ఏ విధంగా అయితే మేకని చంపి తింటుందో అదేవిధంగా వేరే కులాలను తీసుకొచ్చి ఆదివాసీ తెగల్లో చేరిస్తే మేము కూడా బలైపోతామని ఈరోజు ప్రతి ఒక్క యువకుడు తెలుసుకున్నారు. కానీ 2014లో టీడీపీ వచ్చిన తర్వాత చివరి అంకంలో మత్స్యకారులను కూడాను ఆదివాసీల జాబితాలో అంటే ఎస్టీల జాబితాలో చేరుస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి యువతన ఉద్యమాలు కూడా జరిగాయి. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ అధికారంలో వైసీపీ పార్టీ అది మా ప్రభుత్వం వస్తే జరగదు అని, కానీ ఈరోజు దాన్ని ప్రత్యామ్నాయంగా 6 సామాజిక వర్గాలకు సంబంధించినట్టు బోయి వాల్మీకులు కావచ్చు, బెంతువరియలు కావచ్చు, వారిని చర్చించుకు దుందుడుకు జరిగే అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. సో 2 ప్రభుత్వాలు కూడా మీ స్థితిగతులను పరిగణనలు తీసుకునే పరిణామాలకు ముందుకెళ్తే అనుకోవచ్చా? సో ఆదివాసీ విధి విధానాలు ఫస్ట్ ఈ రాజకీయ పార్టీని తెలుసుకోవాలి. ఆదివాసిని ఎవరిని అంటారు? ఆదివాసీ యొక్క సాంప్రదాయాలు కానీ, సంస్కృతి కానీ, వాళ్ళకి బిడియం కానీ, వాళ్ళకి ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉంటాయి. అలాంటివి ఏవి ఆలోచించకుండా వీళ్ళు ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే. ఈరోజు ఆదివాసులు ఈ రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్నారు కాబట్టి 60 లక్షల జనాభాతో కూడినటువంటి మిగతా కులాలు బోయ వాల్మీకులు కానీ, మిగతా వర్గాలు మత్స్యకారులు కానీ, వీళ్ళు ఎవరిని కలిపితే 30 లక్షలుగా సుమారుగా బోయ వాల్మీకులు 60 లక్షల మంది ఉన్నారు. మత్స్యకారులు చూసుకుంటే అంటే తీర ప్రాంతంగా చూసుకుంటే వాళ్ళకి 20 లక్షల మంది, 80 లక్షల మంది కలిపితే ఎస్టీలుగా చేరిస్తే మాకు 30 లక్షల కన్నా 80 లక్షలు ఎక్కువ మంది అవుతారు కదా, మాకు ఓటు ఉంటే నిరంతరం కూడా అధికారంలో ఉండొచ్చు కదా ఆలోచన చేస్తున్నారు తప్ప ఆదివాసీ స్థితిగతులు కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలు ఎవ్వరు కూడా కనీసం పట్టించుకోవట్లేదు. ఏ విధంగా ఈ ఎన్నికల్లో మీరు సమాధానం చెప్పదలుచు? అందుచేతనే ముఖ్యంగా ఈరోజు నేను పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడం గల కారణం ఏమిటంటే, పార్లమెంటు ఈరోజు ఉన్న రామ్మోహన్ నాయుడు గారు 2014లో తండ్రి వారసత్వం పుచ్చుకొని ఎంపీగా గెలిచి ఎన్డీఏ ప్రభుత్వంతో కూటమిలో ఉండి ఆదివాసీ గ్రామాలు 5th షెడ్యూల్లో చేర్చాలని గలమెత్తవలసిన పరిస్థితి
పార్లమెంట్లో చేయాలి తప్ప ఏ ఒక్క రోజు కూడా పార్లమెంట్లో రామ్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్పీచ్ ఇచ్చారో, ఏదైతే డిబేట్లో పాల్గొన్నారో పార్లమెంట్లో, ఒకసారి యొక్క డీటెయిల్స్ కానీ వీడియోస్ తీస్తే ఏ ఒక్క రోజైనా ఆదివాసుల కోసం మా శ్రీకాకుళం జిల్లా మన మొత్తం రాష్ట్ర వ్యాప్తం అక్కర్లే, మీ పార్లమెంట్ ఏదైతే 25వ పార్లమెంట్ ఉందో శ్రీకాకుళం 25వ పార్లమెంటు, ఈ పార్లమెంటులో ఎక్కడైనా ఆదివాసుల కోసం ఒక్క మాట అయినా మాట్లాడారు ఆయన? ఆ డోలీల వ్యవస్థతో మోసుకొని వస్తున్నారు, గర్భిణీ స్త్రీలు చనిపోతున్నారు దారి మధ్యలో. నా ఆదివాసి మహిళ ఈరోజు నేను తల్లిని కాబోతున్నానని ఆనందం కన్నా రేపొద్దున నా తల్లికి నేను బిడ్డగా ఉంటానో తెలియదు, లేకపోతే నా కొడుకు నాకు ఉంటాడో లేదో, నా పిల్ల నాకు ఉంటుందో లేదో పరిస్థితి ఈరోజు ఆదివాసీ గ్రామాల్లో దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఈ సమస్యలపై అలుపెరగిన పోరాటం చేస్తున్నప్పటికీ కూడాను నేటికి ఏ ప్రభుత్వం కూడా మీ సమస్యను పరిగణన తీసుకునే పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. కాకపోతే కొత్త జిల్లాల ఆవిర్భావం విషయంలో కూడా ఈరోజు ఐటీడీఏ లేనటువంటి చిక్కోలు జిల్లా ఆదివాసీలు ఉన్నారు అనడానికి విభజన జరిగిన తర్వాత ఇప్పటి వరకు మీకున్నటువంటి సంక్షేమ పథకాలు అందేందుకు ఒక డయాస్ అయినా ఉందా? ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన వెంటనే శ్రీకాకుళం కలెక్టరేట్లో మొట్టమొదటిగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున మేము ఒక డిమాండ్ పెట్టాం. మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాల్లో ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ప్రాతినిధ్యం, అసెంబ్లీ ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఏదైతే శ్రీకాకుళం జిల్లా ఆనాడు 1962లో జరిగినటువంటి గిరిజన సాయుధ రైతాంగ పోరాటం ద్వారా సాధించినటువంటి ఐటీడీఏ శ్రీకాకుళం ఉద్యమం వల్ల ఇన్ని ఐటీడీఏలు వచ్చాయి కాబట్టి మా శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ కావాలి అని ఉద్యమం చేస్తే, ఉద్యమంతో పాటు అందరూ కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలు కలిసాం, ఒక పార్లమెంట్ సభ్యుని కలిసి రిప్రజెంటేషన్ చేసాం. మా యొక్క వాణిని, మా యొక్క బాధనే మీరేమో అసెంబ్లీలో మాట్లాడండి, మీ పార్లమెంట్లో మాట్లాడి శ్రీకాకుళం జిల్లాకి మేము మీకు పదవులు అడగట్లేదు, మాకు ఐటీడీఏను మా తల్లి లాంటిది, మా కష్టాన్ని చెప్పుకోవడానికి మా విధులు, మా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిధులు ద్వారా వచ్చిన మా కష్టాలు, మా రోడ్డులు, మా వైద్యని, మా విద్యని అందించినటువంటి ఐటీడీఏని మనం దూరం అయిపోయాము. రేపొద్దున సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి 47 ఆశ్రమ పాఠశాలలు, 210 జీపీఎస్ పాఠశాలలు వచ్చిన నిధులు రాకుండా పోతే రేపొద్దున విద్యను దూరం అయ్యే పరిస్థితి ఆదివాసులకు ఉంది, రేపొద్దున వైద్యం అందకుండా ఆదివాసులకు ఉంది. అందుచేత మాకు ఐటీడీఏ కావాలి. ఐటీడీఏ ద్వారా ఆదివాసులకు వచ్చినటువంటి ఏదైతే సబ్సిడీ రుణాలు ఉన్నాయో, సబ్సిడీ ద్వారా వచ్చిన విత్తనాలు ఉన్నాయో అవి కూడా మేము దూరం అయిపోతాము. అందుచేతనే మీరు ఐటీడీఏ స్థాపించాలని కనీసం అడుగుతావే. ఉన్నదాన్నే వారు మీకు ఉంచే పరిస్థితి లేకుండా కొత్తగా ఆవిర్భవించినట్టు పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక ఐటీడీఏ ఉంటుండగా సీతంపేట అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి ఐటీడీగా చరిత్రగాంచినటువంటి సీతంపేట ఐటీడీని కూడా వారికి అప్పనంగా అప్పజెప్పడం జరిగింది. 30 మండలాలతో 8 నియోజకవర్గాలతో ఏర్పడిన కొత్త జిల్లాలో ఆ ఒక్క మండలాన్ని కనుక ఈరోజు శ్రీకాకుళం ఉంచుంటే ఈరోజు ఐటీడీని కొత్తగా రూపొందించాల్సిన అవసరం ఉండదు. ఈ విషయం ప్రతిపక్షాలకు కానీ పాలకులకు ఆ మాత్రం తెలియదా? అందుకే చెప్తున్నా, ఇక్కడ ఈరోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎస్చర్ల కూడా విజయనగరం జిల్లాకి కలపాలనుకుని ప్రాతినిధ్యం అంటే ప్రతిపాదిస్తే దానికి ఆ రోజు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు గారు చాలా గట్టిగా వాయిస్ ఇచ్చారు. ఒకవేళ కానీ ఎస్చర్ల కానీ ఒకవేళ విజయనగరం జిల్లా ఇస్తే మొండెం తలలాగా ఉంటుంది శ్రీకాకుళం జిల్లా, అన్యాయం జరుగుతుంది. ఆ రోజు సామాజిక వర్గం వాళ్ళది పెద్దది కాబట్టి ఆయన చెప్పిన మాట, వాళ్ళు చెప్పిన మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి విన్నారు. కానీ మా ఆదివాసుల కోసం ఎవరు మాట్లాడారు? మా ఆదివాసులు ఐటీడీఏ పోతుందని ఏ ఒక్క ఎమ్మెల్యేలు మాట్లాడారా? మా యొక్క ఏదైతే పాలకొండ నియోజకవర్గం ఉన్నటువంటి శాసనసభ్యురాలు విశ్వసాయి కళావతి గారు, ఆవిడైనా మా సీతంపేట జిల్లా ఓన్లీ పాలకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే ఓన్లీ ఆ యొక్క నియోజకవర్గానికి కాదు. ఈరోజు వాబయోగి ఎంపీగా పోటీ చేయడానికి ఏ పార్టీలో కూడాను స్థానం దక్కకపోవడంతోనే ఆ సామాజిక వర్గం స్థితిగతుల్ని కాపాడేందుకు భవిష్యత్తులో వారు పడుతున్నటువంటి సమస్యలను పరిరక్షించేందుకు అంటే పాల్గొనడానికే ఈరోజు మీరు పోటీ చేస్తున్నారు అనుకోవచ్చా? రైట్, ఇది ముమ్మాటికి వాస్తవం. ఎలా అంటే ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 2 లక్షల జనాభా కూడినటువంటి ఆదివాసీ జనాభా 2 లక్షల మంది ఉన్నారు. ఓటర్గా చూసుకుంటే 1,20,000 మంది ఉన్నారు. కానీ సరైన రాజకీయ పార్టీలు కానీ, సరైన నామినేట్ పోస్ట్ కానీ, లేకపోతే ఏదైనా జడ్పీటీసీ గెలిచిన తర్వాత
జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలి. ఈ రోజు వరకు అక్కడ చూసుకుంటే జడ్పీ చైర్మన్ ట్రైబ్ ఎక్కడా చేయలేదు. మొన్నటి వరకు కూడా జడ్పీటీసీ జడ్పీ చైర్మన్ 1, 2 చేశారు. ఆ 1, 2లో కూడా ఆదివాసులకి అవకాశం కల్పించలేదు. పోనీ ఈరోజు సామాజిక వర్గంగా చూసుకుంటే మొన్న ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈరోజు ఆదివాసులకి ఈరోజు ఓకే, అప్పటికైనా ఆలోచన చేయాలి రాజకీయ పార్టీలు. వీళ్ళు ఈ యొక్క సమస్యని, వీళ్ళ యొక్క బాణిని, వీళ్ళ ఒక ఏదైనా విషయాన్ని తెలియజేసుకోవాలంటే పార్లమెంట్లో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ శాసనసభ మండలిలో కూడా వీళ్ళకి అవకాశం కల్పించినట్లయితే వాళ్ళ యొక్క సమస్యను వాళ్ళ యొక్క అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఉంటుందని ఆలోచన చేయలేదు. ఆ రోజు విభజన జరిగింది, రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆదివాసులకు అన్యాయమే జరిగింది, జిల్లాల విభజన జరిగినప్పుడు కూడా ఆదివాసులకు అన్యాయమే జరిగింది. ఆదివాసుల కోసం ఎవరు కూడా మాట్లాడడానికి ఏ అగ్రకుల నాయకులు కూడా పట్టించుకోరు. అందుచేతనే ఈరోజు మా హక్కుల కోసం, మా భవిష్యత్ తరాల కోసం. ఇంతకీ సీతంపేట ఏజెన్సీ అంటాం కదా, ఇప్పుడు 20 మండలాల్లో విస్తరించినట్టు అలనాటి ఆదివాసీ గ్రామాలు ఆ సంస్కృతి సాంప్రదాయాలకి ఈరోజు కూడా పరిరక్షించబడ్డాయా, లేకపోతే వారి మీద ఏదైనా కన్నుపడి కన్వర్షన్ అన్నటువంటి ఒక రక్కసు ఈరోజు ఆ మన్యంలో ఉన్నటువంటి ఆ అందాలని, ఆ వారి తన సంస్కృతిని పూర్తిగా కనుమరుగు చేయడానికి కారణం? ఇప్పుడు ప్రభుత్వాలు అసలు 5th షెడ్యూల్ ఏజెన్సీ ఏరియా అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసికి స్వయం పరిపాలన కలిగి ఉంటుంది. ఆదివాసీ గ్రామాల్లో ఆదివాసులు పరిపాలించుకోవడమే తప్ప గిరిజన నేతలు ఎవరు కూడా ఆ ఆదివాసీ గ్రామాల్లో ఉండడానికి లేదు అని రాజ్యాంగంలో పొందుపరుచుంది. అదే విధంగా గడిచి కూడా పాస్ అయ్యింది. కానీ సీతంపేటలో పార్కులని చెప్పి లేకపోతే పర్యావరణాన్ని కూడా దెబ్బతీసి టోటల్గా టూరిజం పేరుతో ఆదివాసుల భూములు దోచుకుంటున్నారు. పూర్తిగా ఆదివాసులు ఇప్పుడు ఏదైతే టూరిజం పేరుల తర్వాత అడవి సంపదని మేము జాగ్రత్తగా మేము ఒడిలో పెట్టుకుని మేము దాచుకుంటుంటే వీళ్ళు టూరిజం పేరుతో రోడ్లు వేసి అక్కడ గ్రానైట్లు వేసి పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉంటే ఈరోజు చూస్తూ ఉన్నారు చాలామంది. ఈరోజు అడవిలో ఉన్న ప్రాణులన్నీ కూడా ఈరోజు రోడ్లకి గ్రామాలకు వస్తున్నాయంటే ఇలాంటి విధ్వంసంగా చేయడం వల్లే ఈరోజు వస్తున్నాయి. ఈరోజు పలాసలకు చూసుకుంటే మట్టలు, కొండలు, గిట్టలు మొత్తం కూడా తవ్వి రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎలుగుబంట్లు ఎక్కడికి వెళ్తాయి, పులులు ఎక్కడికి వెళ్తాయి, సింహాలు ఎక్కడికి వెళ్తాయి? మనుషులు అనేవాళ్ళు ఇక్కడ గ్రామంలో ఉండాలి, పట్టణంలో ఉండాలి. అదే ఈరోజు జంతువులు అనేవి అడవిలోనే ఉండాలి. అడవినే పూర్తిగా ధ్వంసం చేస్తా ఉంటారు. మన్యం కనుమరుగైపోవడానికి ఈ రోజు మీలో ఐక్యత కొరవడమే ప్రధాన కారణం అన్నటువంటి ఈ సంకేతాలు స్పష్టం చేస్తున్నాయా? ఆదివాసులు ఎప్పుడు ఐక్యతంగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈరోజు రాష్ట్రం విడిపోయింది, అక్కడ ఆదివాసులు ఇక్కడ ఆదివాసులు, అంతా ఆదివాసులమే. మాకు ఈ రాజకీయ పార్టీలు అక్కడికి చొరబడి గిరిజనేతలకు అక్కడ స్థానం కల్పించి అక్కడ బిల్డింగ్లు కట్టుకుని గిరిజనేతలు ఉండకూడదని గవర్నమెంట్ జీవోలు చెప్తున్నప్పుడు కూడా, చట్టాలు చెప్తున్నప్పుడు కూడా, అయినప్పటికి కూడా వీళ్ళంతా కూడా అక్కడికి చొరబడి ఆదివాసులు ధర్నా చేస్తుంటే పోలీసులతో అక్రమణ కేసులు బనాయించి ఒకవేళ ఏ ఉద్యమకారుడైనా ఎక్కువగా ఆదివాసీ చట్టాల గురించి ప్రశ్నిస్తే ఆదివాసులపై ఈ రోజు మత మార్పిడి ప్రభావం పూర్తిగా పడింది. నిజమేనా? మత మార్పిడి అనేది ఇప్పుడు తక్కువ ఉంది. గతంలో అగ్రకులాలు, బ్రాహ్మణులు వీళ్ళంతా కూడా ఆదివాసులకి గుళ్ళుకు రాణించకపోవడం వల్ల నేను ఎందుకంటే ఒక పర్యటనలో మింజిరి అని ఒక గ్రామం వెళ్ళడం జరిగింది. ఒరిస్సా అది మింజిరి వెళ్ళడం గ్రామం పర్యటించడం జరిగితే ఇదంతా కూడా క్రిస్టియన్స్లో ఉన్న. అసలు మీరు ఎందుకు మన ఆదివాసీ సాంప్రదాయం ఇలా ఉండేది ఎందుకు మారారు అంటే ఒరిస్సాలో ఏం చెప్పారంటే ఒరిస్సా అంతా బ్రాహ్మణ అంటే ఎక్కువగా ఒరియాలు వాళ్ళ బొడ్డి బ్రాహ్మణ్స్ వాళ్ళంతా పట్టుబట్టలు వాళ్ళ కనీసం వాళ్ళకి గుళ్ళో రాణించేవారు కాదట, కనీసం వాళ్ళని ముట్టినిచ్చేవారు కాదట. సరే మేము ఎవరికైనా దేవుణ్ణి కొలుచుకోవాలి కదా. ఆదివాసులకు మతం ఉండదు, ఆదివాసులు స్వేచ్ఛాజీవులు, ఎక్కడ కూడా వాళ్ళకి మతాలు ఉండవు, వాళ్ళకి కులం ఉండదు. ఎప్పుడు కూడా ఆదివాసి తెగలంటారు తప్ప ఆదివాసి కులాలు అంటారు. మిగతా వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్, మిగతా వాళ్ళని కాపు కులం అని బీసీలు, షెడ్యూల్ క్యాస్ట్ వేరు, షెడ్యూల్ తెగలు వేరు. మాకు కులం ఉండదు, మన తెగలు. మాకు ఎక్కడ కూడా ఆదివాసులకి ఏమనంటే సాంప్రదాయాలతో కానీ మాకు హిందూ మతము లేకపోతే క్రైస్తవ మతము లేకపోతే బౌద్ధ మతం అనేది లేదు, మాకు మతం లేదు. ఆదివాసులు మొట్టమొదటిగా మతం లేదు. మేము కొండ దేవతను పూజించుకుంటాము, ఆరాధించుకుంటాము. మాకు ఏదైనా కొత్తగా పంట పండింది అనుకోండి, ఆ పంటకు ప్రత్యేకమైన పండగ పెట్టుకుంటాం. మామిడికాయల పండగ కానీ, టెంకాయల పండగ కానీ, అంకురాకుల పండగ కానీ, అనేకమైన పండుగ. ఏ పండుగ? కందిగాల పండుగ.
ఏ పంట ఏదైతే కొత్త పంట పండుతుందో ఆ కొత్త పంట ద్వారా మేము ఈ పండగ పండగల చేసుకుంటాం. సంస్కృతి ఇప్పుడు ప్రస్తుతానికి ఆదివాసీ గ్రామాల్లో ఉందా ప్రతి లేకపోతే ఊర్లో. అక్కడక్కడ కనిపిస్తుంది? ప్రతి గ్రామంలో కూడా మొన్న ఉగాది అంటే ఇక్కడ కొత్త సంవత్సరం ఉగాది తిరుగునామ సంవత్సరం నుంచి ఉగాది పెట్టుకుంటారు. మా ఆదివాసులు ఉగాదితో మాకు ఉగాది మేము చేసుకోం. మేము ఎలా చేసుకుంటాము, మామిడికాయ పండుగ ఏదైతే పండు పండుతుందో ఆ రోజు మామిడికాయల పండుగ అని చెప్పి మేము తీసుకెళ్ళి మా సంస్కృతి సాంప్రదాయాలతో అందరు కూడా కొండలతో నీరు మోసుకెళ్ళి ఆ కొండ దేవతకి వనదేవతకి కొద్దిగా చల్లబరిచి అంటే చల్లదనం అంటారు దాన్ని, చల్లబరిచిన తర్వాత అప్పుడు మేము అక్కడ ఆ దేవత వనదేవత దగ్గర మామిడికాయలు పెట్టి ఆ రోజు మేము మామిడికాయలు తింటాం. అంతే తప్ప ఇది ఉగాది ద్వారా మేము చేసుకోం. దశాబ్ద కాలంగా ఆదివాసీల సంక్షేమం కోసం పోరాటం చేసినట్టు బాబుయోగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఈరోజు అరంగేట్రం చేయబోతున్నారు. 2024లో ఆ సామాజిక వర్గానికి సంబంధించినట్టు యువత భవిష్యత్తు కావచ్చు, వారి సమస్యల పరిస్థితి. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బాబుయోగిని ఆ సామాజిక వర్గం ప్రజలు ఏ మేరకు ఆదరించరు? ఏదైతే ఈరోజు ఆదివాసీ సమస్యల పట్ల దశాబ్ద కాలం డౌలు పెరగని పోరాటమే నా ఊపిరిగా పనిచేస్తూ ఉన్నా. నా ఆదివాసీ ప్రజలకు తెలుసు నేను ఏ విధంగా కమిట్మెంట్ ఆదివాసీ కోసం పనిచేస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో ఆదివాసీ ఉద్యమాల కోసం ఆదివాసీ నిరుద్యోగుల కోసం పోరాటం చేసి 75 రోజులు అజ్ఞాతంలో ఉన్న పరిస్థితి కూడా ఈ ఆదివాసీ ప్రజలకు తెలుసు. నేను చేసే పోరాటం కానీ వాళ్ళ సంక్షేమం కోసం, మా ఆదివాసీ సంక్షేమం కోసమే నేను పోరాటం చేస్తున్నాను తప్ప ఏ రోజు కూడా నేను ఎదగాలని కాదు. నా ఆదివాసీ భవిష్యత్తులో మ్యూజియంలో చూడకుండా నా ఆదివాసీ భవిష్యత్ తరాలు కూడా తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ పొందాలి. ఏదైతే 6% ఆ రోజు 10 లక్షల జనాభా ఉన్న 10 కోట్ల జనాభా 10 లక్షల జనాభా ఉన్న భారతదేశంలో ఈరోజు 10 కోట్ల జనాభా భారతదేశంలో ఆదివాసులు అయ్యారు కదా. అయితే ఆ రోజు 6% రిజర్వేషన్ నడుస్తూ ఉంది, ఈరోజు కూడా అదే 6% రిజర్వేషన్ నడుస్తూ ఉంది. మాకు జనాభా పెరిగింది కానీ భూభాగం పెరగలేదు. భూభాగం పెరగకుండా చాలా వరకు కొన్ని గ్రామాల్లో సపోజ్గా కొన్ని గ్రామాల్లో తీసుకెళ్తాం. మనకి ఇక్కడ మాకివలస ఒక గ్రామం ఉంది. మొన్న ఒక ఏదో సమస్య ఉంటే ఆ సమస్య గ్రామంకి వెళ్ళా. ఆ మాకి వెళ్తే సుమారుగా ఈ చివరికి గ్రామం ఉంది. గ్రామం మాది, చుట్టుపక్కల భూములు మాత్రం ఇతరులే. అక్కడ ఒక ఆదివాసీ గ్రామం ఉంటుంది, దాని చుట్టుపక్కల పొలాలు కానీ స్థలాలు కానీ చూసుకుంటే మొత్తం గిరిజనేతలు. కనీసం ఆ గ్రామము ఇల్లు ఉంది, ఆ ఇల్లు పక్కన ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఆ ఇంట్లో 4 కొడుకులు ఉన్నారనుకోండి, ఆ ఒక్క కొడుకు కింద ఇల్లు కట్టుకోవాలి, మీద ఇల్లు కట్టుకోవాలి. ఉన్న 2 కొడుకులు ఒక సంవత్సరం 2 కొడుకులు ఉండాలా, మరో సంవత్సరం 2 కొడుకులు ఉండాలి. అంటే కనీసం ఈ ప్రభుత్వము మొన్న చేసిన తప్పుదా మొన్న ఏ పథకం రద్దు చేసిందంటే భూ కొనుగోలు పథకం రద్దు చేసింది. అనేకమైన చట్టాలు, ట్రైకర్ రుణాలు రద్దు చేసింది. అనేకమైన ఎవరిని ఈ సమస్యల పరిష్కారం నోచుకోకుండా చేయడంలో ఎవరిని ద్రోహుగా, కేంద్ర ప్రభుత్వాన్నే లేకపోతే రాష్ట్రంలో 2 పార్టీల అధికారంలోకి వచ్చిన ఎవరిని మీరు తప్పడతారు? ఏ ప్రభుత్వానికి దొందుకుతుంది? వీరికి అనక్కర్లేదు, వాళ్ళు రిలీజ్ చేస్తామంటున్నారు. వాళ్ళు అక్కడ ఐస్ మొక్క ఇస్తున్నారు. ఐస్ మొక్క ఎక్కడికి వచ్చినట్టు కరిగిపోతాం. ఈ కరిగిన మొక్కలు ఎవరైనా దోచుకున్నారు. రోడ్లు ఇప్పుడు కోట్ల రూపాయలు మొన్న మీరు చూస్తుంటారు. ఇక్కడికి మన చంద్రగిరి వెళ్ళేటప్పటికి కమిషన్ వచ్చిన రోజు రోడ్లు మొత్తం నాశనం చేశారు. నాసికరమైన రోడ్లు వేశారు. నాసికరమైన రోడ్లు దాని మీద ఎంక్వైరీ చేసి మన రోడ్లు అంటే రోడ్లు లేని పరిస్థితి. నేను ఈరోజు పార్లమెంట్కి ఎందుకు పోటీ చేస్తున్నానంటే నా ఆదివాసుల భవిష్యత్తు కోసం మేమంతా ఐక్యతంగా ఉన్నాం. మా ఆదివాసులు మిగతా కులాలను ఎస్టీ జాబితాలో చేరిస్తే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 1,20,000 ఓట్లు గెలుపుకి లేకపోతే ఓటమికి మేము డిసైడ్ చేస్తాం. అందుచేతనే మా ఆదివాసులకి మిగతా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ఏ ఒక్క ప్రభుత్వం చేసినా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నాంది పలికాము. మిగతా 25 లోక్సభ 175 శాసనసభలు ఉన్నాయో దాంట్లో కూడా 2019 మేము బలపరుస్తాం. ఏదైతే అప్పుడు గతంలో బీజేపీ పార్టీ 4 స్థానాలతో ఈరోజు సుమారుగా 298 స్థానాలకు వెళ్ళింది. రేపొద్దున 2024 నుంచి 2029కి వచ్చేటప్పటికి కూడా ఆదివాసులము తప్పనిసరిగా 175 స్థానాలు పోటీ చేస్తాం. మేము ఎక్కడ కూడా ఆదివాసులకు అన్యాయం చేయని ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా సిమించేది లేదు. ఈ 2019 పార్లమెంటుగా నాకు సుమారుగా ఆదివాసులందరూ కూడా ఆశీస్సులు నాకు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా మా ఆదివాసులకు పంపిగా నాకు ఓటేసి పార్లమెంట్ పంపిస్తారు. ఒకవేళ అగ్రకులాల నాయకులతో పోటీ ఓడిపోతే తప్పనిసరిగా ఆదివాసీ సమస్యలపై పోటీ చేస్తారు. ఆదివాసీ సమస్యలపైనే కాదు, ఈ శ్రీకాకుళం జిల్లాలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఏదైతే
షుగర్ ఫ్యాక్టరీ ఉందో, రోడ్డులు లేవు, అనేకమైన ఇక్కడ కిడ్నీ వ్యవస్థలు కానీ, మత్స్యకారు ఇప్పుడు మత్స్యకారులకి మాకు గొడవ లేదు, మత్స్యకారులు ఎస్టీలు చేరుస్తామని వాళ్ళు అడగలేదు. ఈ రాజకీయ పార్టీలు వాళ్ళకి లేవనెత్తి వాళ్ళకి చిక్కి వాళ్ళకి ఉద్యమాలు తీసుకొచ్చి వాళ్ళకి రెచ్చగొట్టి చేశారు తప్ప వాళ్ళు గంగపుత్రులు సముద్రం ఒడిలో గంగపుత్రుల ఒడిలో ఉంటారు. వాళ్ళకి అనేకమైన సంవత్సరం వాళ్ళకి ప్రత్యేకమైన విధంగా తీసుకోవాలి తప్ప హాస్టల్లో చేస్తారు వాళ్ళకి ఎప్పుడు కాదు. అందుచేతనే అందరూ కూడా అన్ని సామాజిక వర్గాలకు కూడుకుని తీసుకొచ్చి సమస్యని గలమెత్తడానికి తీసుకెళ్ళడం ముందుకున్నాం. ఏదైతే ఈ రోజు ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు ఎంపీగా 2 సార్లు బరిలో గెలిచారో ఈ రోజు వరకు కూడా ఆయన టీడీపీ ఎంపీగా ముద్రపడ్డారే తప్ప శ్రీకాకుళం జిల్లా ఎంపీగా ఎక్కడ కూడా అనుకోవట్లేదు కూడా ప్రజలు. ఆయనకి ఏముంది, ధారాళంగా మాట్లాడే వాయిస్ ఉంది కాబట్టి ఆ ద్వారా ఆయనకి ముందుకెళ్ళిపోతున్నారు. ఆయనకు ఒక సామెత ఉంటుంది, చెప్పుకోదలుచుకోలేదు, ఏదైనా మాట్లాడేవారు చేతలు చేయలేరు అనేది వాస్తవం. ఈ రోజుకి పార్లమెంటుగా ఉండి ఈరోజు కనీసం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో ఏదో కొన్ని ట్రైన్లు అన్ని ట్రైన్లు ఆపించుకోలేని పరిస్థితి ఉంది. అన్ని ట్రైన్లు అక్కడ ఆంధ్రప్రదేశ్ తిలారి స్టేషన్లో అనేకమైన ట్రైన్ చాలా లోడ్ ఉంది, అక్కడ కూడా ఆపుకోలేని పరిస్థితి ఉంది. అక్కడ పక్కన ఇచ్చాపురంలో కొన్ని రైళ్లు కూడా ఆగట్లేదు, కనీసం రైలు బోగీలు కూడా పెంచుకోలేని పరిస్థితి. ఈ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ముడిపెట్టుకుని ఈరోజు డిఎంయు ఈఎంయులోని మళ్ళీ కొత్తగా ప్రారంభించారు. ఇన్ని రోజులు ప్రారంభించలేని వారు ఈ రోజు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయని నేను ఈఎంయు ప్రారంభించాను. ఈఎం ఇప్పుడు ఎందుకు ప్రారంభించాను? 2003 నుంచి ఈఎంయు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడే ప్రారంభించడం, కానీ ఇప్పుడు ప్రారంభించడం కావు. వీళ్ళు తీశారు, మళ్ళీ ప్రజలు ఎక్కువ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి ముమ్మాటిగా మేము ఆదివాసీ సమస్యల నిరంతరం పోరాటం చేస్తాం. మా పోరాటం ఆగదు. పార్లమెంటుకి తప్పనిసరిగా మా ఆదివాసులు అంతా కూడా దళితులు ఆదివాసులు కూడా అందరూ కూడా అణగారి వర్గాలు అందరూ కూడా మైనార్టీలు అందరూ కూడా వాబియోగ ఉద్యమాన్ని గుర్తించారు, వాబియోగ మంచితనాన్ని గుర్తిస్తారు, వాబియోగ యొక్క ఏదైతే పోరాటం ఉందో ఆ పోరాటం ముందు తీసుకెళ్తారని చెప్పేసి ఈ నెల 24వ తేదీన నామినేషన్ అయిపోతున్నాను. నామినేషన్ రోజు రాజకీయ పార్టీలాగా నేను జనాలతో రాదు, నిశ్శబ్ద ఓటింగ్ అయితే ఈ శ్రీకాకుళంలో జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా మీ ఆదివాసులంతా కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా నాకు ఆశీర్వదించాలని, నన్ను గెలిపించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. చూస్తే ప్రస్తుతం మాత్రం ఆదివాసీలకు జరిగిన అన్యాయంపై గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్న వామయోగి 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ పార్టీ పేరుతో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సంసిద్ధం అవుతున్నారు. సుమారు 180,000 మంది ఓటర్లున్న ఆదివాసీలను ప్రస్తుతం ఓటర్లుగానే వివిధ పార్టీలు చూస్తున్నాయే తప్ప వారి సమస్యలు మాత్రం ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకున్న ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని చేస్తున్న ఈ నిర్లక్ష్యాన్ని గొంతెత్తాలంటే చట్టసభల్లో తమకు అవకాశం కల్పించాలి. రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయమే ఈరోజు జిల్లాల పునర్విభజనలో కూడా చిక్కోలు జిల్లాలకి తీవ్ర అన్యాయం ఏదైతే ఎస్టీ కులాలకు జరిగింది. 8 నియోజకవర్గాలతో ఆవిర్భించినటువంటి కొత్త శ్రీకాకుళం జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గం కూడా 16 మండలాల్లో మన్యం విస్తరించడం కూడా ఒక్క అసెంబ్లీ స్థానం కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు సరికదా, పార్లమెంటరీ స్థానానికి కూడా పోటీ చేసే అవకాశం దక్కని ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గాన్ని పరిరక్షించడానికి వారికి ఆ ఫలాలు అందించేందుకు తాను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా తనను ఆ పార్లమెంట్కి పంపించేందుకు దోహదపడతారని కూడా ఆయన ఆశపడతారు. మరోవైపు జిల్లాలో ఉన్న పలు మేజర్ సమస్యలపై అన్నిత్యం అవకాశం పడుతూ వాటిపై కూడా పోరాటం చేసే వాబియోగి శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయన 24వ తేదీన నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. అన్ని వర్గాలు కూడా తను ఆదరించాలి, తన పార్లమెంటు పంపించేందుకు ఆశీర్విస్తే మాత్రం ఆదివాసీ సమస్యలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మేజర్ సమస్యలను కూడా తీర్చేందుకు తనంతగా కృషి చేస్తాను, ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చిన తనకు ఆశీర్వదించాలని కోరుతున్నారు. మరి ప్రజలు ఆయన ఏ విధంగా స్వాగతిస్తారు, ఆయన ఆశయ సాధనకు ప్రజల చోదేవుడిగా నిలుస్తారని మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.